నీవు అనారోగ్యాన్ని బట్టి విచారిస్తున్నా, వ్యాపారంలో జరిగిన నష్టాన్ని బట్టి విచారిస్తున్నావేమో. ఒకవేళ ఆత్మీయులను కోల్పోయి ఆ దుఃఖాన్ని బట్టి విచారిస్తున్నావేమో. వదల్లేని ఒక పాపాన్ని బట్టి విచారిస్తున్నావా? ఆదరణ, నెమ్మది ఇచ్చేవారు అస్సలు లేరు నాకని విచారిస్తున్నావేమో. ఇదిగో, ఇన్ని విచారాలతో నీవున్నా ఈ ఒక్కసారి మాట విను. నీ విచారములు కొట్టివేసి నీ ప్రాణమునకు నెమ్మది ఇచ్చుటకు యేసు సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తము చాపి నీకోసం సిద్ధంగా ఉన్నాడు. నీ విచారాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్నివ్వగల సమర్థుడు కేవలం యేసు మాత్రమే. అయితే నీవు ఈ విషయాన్ని నమ్మి ఆయన వైపు చూడు. ఆయన యొద్దకు రా. తప్పకుండా నీ విచారాన్ని ఆయన కొట్టివేస్తాడు.